హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే మా వారు లైన్కి అయితే వెళ్ళిపోయారు. అర్లీ మార్నింగే లేచాను, మొత్తం అంతా హౌస్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. కార్తిక్ని కూడా 8:30 కల్లా స్కూల్లో డ్రాప్ చేసేసాను. సో ఫైనల్లీ ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసి వాడికి క్యారేజ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈలోపు మా ఇంటి వెనకాల ఉన్న పారిజాతం పువ్వుల దగ్గరికి అయితే వెళ్ళాను. చాలా పువ్వులు రాలేయండి. సో అది కూడా మీతో షేర్ చేస్తాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో మందార మొక్కలు అయితే తెచ్చుకున్నాను కదా. సో అవి కూడా ఈరోజు దేవుడికి అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ కింద పడిన పువ్వు అస్సలు దేవుడి దగ్గర పెట్టకూడదు, కానీ ఈ పారిజాత పువ్వుకి చాలా విశిష్టత ఉంది. కింద పడిన పువ్వు మాత్రమే దేవుడికి పెట్టాలంట, కోచిన పువ్వు అస్సలు పెట్టకూడదంట. సో ఫైనల్లీ ఎంత ఫ్రెష్గా ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి తెలుసా. పారిజాత పువ్వులు అంటే చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఇవి మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. అలా ఏరే కొద్దీ ఏరాలనే అనిపించింది. ఫైనల్లీ నేనైతే నాకు తెలియకుండానే ఈరోజు నా వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో మీతో షేర్ చేస్తాను. ఎన్ని మందార పూలు తెలుసా. పువ్వులు ఎక్కువ ఉంటేనే కదండి మన ఆడవాళ్ళకి పూజ ఎక్కువ చేసుకోవాలనిపిస్తుంది. అందులో నాలాంటి వాళ్ళకైతే మరీ దారుణంగా ఉండాలి పువ్వులు. సో ఇలా పారిజాతం పువ్వులు అండ్ నేను రెడ్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా తమలపాకులు కూడా. ఇంకా సాటర్డే అయితే అర్లీ మార్నింగ్ అన్నీ ఫ్రెష్గా తీసుకుంటాను, ఎందుకంటే ఫ్రైడే పూజ చేస్తాను కాబట్టి. ఇంకా సాటర్డే మళ్ళీ అంతా క్లీన్ చేసేసుకుని పూజ అయితే చేసుకుంటాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు చిన్నది విగ్రహాలు తీసుకొచ్చాను కదా, సో అవి కూడా అక్కడ పెట్టేసి వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా తెచ్చుకున్నాను కాబట్టి అవి కూడా ఈరోజు సాటర్డే, అది కూడా తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ సాటర్డే అని చెప్పేసి తమలపాకు వేసి తమలపాకు పైన పాదాలు పెట్టి 108 గోవింద నామాలు చదువుకుని పువ్వులైతే స్వామి పాదాల దగ్గర వేసి పూజ చేసుకున్నాను. స్వామివారి ఫోటో దగ్గర కూడా వేసుకుని పూజ చేసుకున్నాను. అండ్ అలానే చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ. చాలా సింపుల్గా నీట్గా అయితే చేసుకున్నాను. నా పూజా విధానం ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పారిజాత పువ్వులకి చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను నేనైతే. తులసి కోట దగ్గర కూడా పూజ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ.